హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత ఒక 20-25 మినిట్స్ దాకా నేను ఇక్కడ వెయిట్ చేశాను అనమాట. మా హస్బెండ్ వెళ్ళి లడ్లు తీసుకొని వచ్చేసారు. ఆ పాటికి మా ఫ్రెండ్స్ వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి మేము ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. లేదు అనుకుంటే నార్మల్గా ఇంకా ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఏమైనా వీడియోస్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అక్కడ ఆల్మోస్ట్ మేము బయటకు వచ్చి మేము మా ఫ్రెండ్ వాళ్ళతో కనెక్ట్ అయ్యేటప్పటికి 8:30 అలా అయింది. 7:30 కల్లా మాకు దర్శనం అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, తిరుపతిలో బస్సులు అయితే ఎప్పుడు కూడా ఇంతే రష్గా ఉందండి. మేము కూడా ఈసారి ఎక్కాల్సి వచ్చిందనమాట. చెవులు పోగులు కుట్టించడానికి కొంచెం డిస్టెన్స్ ఉండడం వల్ల, బైక్ వేరే చోట ఉండడం వల్ల మేము కూడా ఎక్కామన్నమాట. అయిపోయిన తర్వాత వచ్చి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేయించేశారు అన్నయ్య వాళ్ళు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నీ ఏవైతే ఉన్నాయో షాపింగ్, అక్కడ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నాయన్నమాట. కాంప్లెక్స్లు అన్నీ కింద కాంప్లెక్స్లో ఉన్నాయి, అలాగే కింద ఇట్లా బయట పక్కకు ఉన్నాయన్నమాట. దాదాపు బొమ్మలన్నీ కూడా 80 రూపీస్లో ఉన్నాయండి. అంటే పిల్లలకి అంతకుమించి మనం ఎక్కువ కాస్ట్లో తీసుకున్నా కూడా ఎలాగూ తీసేస్తారు కాబట్టి నేను అంతే కాస్ట్లో తీసుకుందాం అనుకున్నాను. సో ఎవరికి ఏం తీసుకోలేదండి, కేవలం చేతానికి నైనస్కి రెండు బొమ్మలు తీసుకున్నాను. మా ఫ్రెండ్ నాకు గాజులు ఇప్పించింది అనమాట. తనకు కూడా బుడ్డమ్మ అయింది కదా, తనకు ఒక్కొక్క బొమ్మ తీసుకొని ఇచ్చాము. ఎక్కువ అంటే పిల్లతో జర్నీ లాంగ్ అయిపోతుంది. అది కాక ఈసారి మేము డబల్ ట్రైన్ ఉంటుంది కదా, అది ఉందన్నమాట. లాస్ట్ టైం మేము తిరుపతి నుంచి వచ్చేటప్పుడు కూడా అదే ట్రైన్ బుక్ చేసుకున్నాము. చాలా ఇబ్బంది పడ్డాము. ఈసారి అంటే మా టైంని బట్టి ఆ టైంకి అదే ట్రైన్లో సీట్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని బుక్ చేసుకున్నాము. ఇంకా అయితే సండే రోజు అక్కడే ఉన్నామన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అక్కడున్న జూ పార్క్కి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ బాగా ఎండలు ఉండడం వల్ల వెళ్ళలేదన్నమాట అసలు ఎక్కడికి. ఈసారి ప్రీవియస్గా అయితే చాలా చోట్లకి తిరిగామన్నమాట, ఈసారి ఎక్కడికి తిరగలేదు. ఇంకా సండే రోజు కూడా అక్కడే ఉండేసి సండే రోజు ఈవినింగ్ మాకు 9:30కి ట్రైన్ ఉందన్నమాట. సో 8కి అంతా స్టార్ట్ అయిపోయాము. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పానండి, మేము తిరుపతికి అంటూ స్టార్ట్ అయిన తర్వాత మేము రేణిగుంటలో దిగామన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మేము తిరిగి మా ట్రైన్ ఎక్కేదాకా కూడా మాతో పాటే ఉన్నారనమాట మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, అంటే అన్నయ్య అంటున్నాను నేను. చెప్పాను కదండి, రిలేటివ్స్ కూడా అలా ఉండరు, ఖచ్చితంగా ఉండరు చెప్తున్నాను. నేను అలాంటి అంటే మాలో చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మీ లైఫ్లో కూడా ఇలా హెల్ప్ చేసే ఫ్రెండ్స్, అంటే హెల్ప్ పరంగా అని కాదు, అసలు మనకంటూ అంటే మన వాళ్ళని కూడా బాగా చూడని రోజుల్లో ఎవరు ఫ్రెండ్స్కి కూడా ఇంత కేరింగ్, ఇంత చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. అలా ఎవరైనా మీ లైఫ్లో ఉంటే కనుక ఎవరిని ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ మిస్ చేసుకోవద్దు. నేను స్టిల్ ఇంకా కంటిన్యూగా ఇలానే ఉండిపోతామన్నమాట. మేము చెప్పాను కదండి 12 years ఫ్రెండ్షిప్ అని. సో ఇలా మేము మేము రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. అది కూడా వాళ్ళే అన్నయ్యే కార్ ఇచ్చి పంపించారనమాట. సండే రోజు అక్కడ లోకల్ అమ్మవారిలో అన్నయ్య మెంబర్గా ఉంటారనమాట. అది చూసి వచ్చేసాము. చూసి ట్రైన్ ఎక్కేసామన్నమాట. డిన్నర్ కూడా అక్కడే చేసి, ఇది వచ్చేసి డబల్ ట్రక్ ట్రైన్ అండి, పైన కింద వచ్చేసి మాకు వచ్చాయన్నమాట మేము బుక్ చేసుకున్న సీట్స్. లాస్ట్ టైం అయితే ముందు అసలు టేబుల్ లేదండి, ఈసారి కనీసం ఆ టేబుల్ అన్నా ఉందన్నమాట. అలా టేబుల్ ఉండడం వల్ల మాకు కొంచెం కంఫర్ట్ అయింది. చూస్తున్నారు కదా నైనస్టీ ఎంత ఆడుకుంటుందో, గుండులో అయితే భలే బుజ్జుగా ఉంది నా కూతురు. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు అంటారు కదా, అలా అనమాట. ఇక్కడైతే పీకబూ ఆడుతుంది. మీరు చూసినట్లయితే నేను షార్ట్స్లో కూడా పెట్టాను అనమాట. వీడియోసే ఎడిట్ చేయడానికి టైం పడుతుంది. అలాగే నేను ప్రీవియస్గా పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇంకా కూడా వీడియోస్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల అంటే ఇంకా కొంతమందికి సజెస్ట్ అవుతుంది, అది నాకు హెల్ప్ అవుతుంది. మీరు కనుక మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చేతన్ ఎందుకు ఏడుస్తున్నాడంటే, బ్యాక్ సైడ్లో 2 సీట్స్ ఉంటే ముందు వాడిని అక్కడ పడుకోబెట్టాము. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆ సీట్స్లోకి వచ్చేసారనమాట. వాళ్ళు ఎందుకు వచ్చారు, నాకు సీట్స్ కావాలని ఏడుస్తున్నారు. ఫైనల్గా అయితే 5:30 అలా మేము మా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ సీట్స్ చూసారా, హోటల్లో లాగున్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా ఈ డబల్ ట్రక్ ట్రైనర్ ఎక్కారా లేదో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.